సో మొత్తం మీద లోపలికి వచ్చేసాం కాబట్టి లోపల ఎంట్రీలోనే అండ్ సో మోస్ట్ అట్రాక్షన్గా అనిపించింది మన అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు కదా, అశ్వత్థామ స్టాచ్యూ. సో నాకు తెలిసి ప్రాజెక్ట్ కే అంటే కల్కి 1లో ఈ స్టాచ్యూ ఎక్కడ కనిపించలేదు. మేబీ కల్కి 2లో ఏమన్నా ఈ స్టాచ్యూ ఒక మెయిన్ పిల్లర్గా నిలబడుతుందా, లేకపోతే ఈ స్టాచ్యూకి ప్రాజెక్ట్కి అంటే కల్కి 2కి ఏమన్నా సంబంధం ఉందా, కల్కి 2లో అసలు ఇది ఉండబోతుందా, లేకపోతే ప్రస్తుతానికి ఊరికే సెట్ వేసి పెట్టారు. ఊరికే అయితే ఎంత కష్టపడి చేయడు కాబట్టి అండ్ కల్కి 2లో ఖచ్చితంగా మనం ఈ స్టాచ్యూని చూడబోతున్నాం అనేది అయితే నాకు తెలుస్తుంది. సరే చూడండి ఎంత భయంకరంగా ఉందో, నిజంగా అసలు ఎవడ చూస్తే భయపడేలాగా ఉంది. బట్ దీన్ని ఈరోజు ఎవరో ఒకళ్ళు దాని మీద వేసి ఎవరో ఒకళ్ళు భయపెట్టారు. ఏ ఛానల్ ఇప్పుడు? ఆవిడతో వచ్చావా? ఓకే, బబితా గారితో వచ్చావా? అక్కడ బలి చచ్చిపోయిందంట, జాగ్రత్త. ఇదిగో జర్రుంటే చచ్చిపోతుంటా. సక్సెస్. అండ్ మీడియా మొత్తం ఇక్కడే ఉన్నారు. అండ్ ఇంకా సేపట్లో నాగశ్విన్ గారు రాబోతున్నారు, Q&A జరగబోతుంది కాబట్టి లోపలికి వెళ్దాం, ఇంకేముంటే చూద్దాం. రండి. సో చూసారు కదా హడావిడి ఎలా ఉందో, మామూలుగా లేదు. అండ్ నాకు తెలిసి అది బుజ్జి ఒరిజినల్ వెర్షన్ అంటున్నారు, బయట తిరిగేది మాత్రం బుజ్జి డూప్ అనుకుంటా, నాకు తెలీదు. బట్ ఇదైతే ఒరిజినల్. అండ్ ఈ కల్కి సెట్ అంతా ప్రభాస్ గారి ఎంట్రీ, ఐ థింక్ కళ్ళు కొట్టు, ఇక్కడ ఆయన ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ లో ఇప్పుడే ఒక చోట ఇక్కడ డ్రింక్ తాగుతారు కదా, అదే అనుకుంటా. అండ్ కల్కి చూసారు కదా, అదంతా అంటే ఆ షెడ్, అంటే ప్రభాస్ గారు ఉండే షెడ్ ఇదంతా చూపిస్తున్నారు. అండ్ ఫైట్, అండ్ పైకి వెళ్దాం, పైన కూడా ఫైట్ సీన్స్ అవన్నీ ఉన్నాయి, పైకి కూడా వెళ్దాం. బట్ రండి చెప్తాం. ఎస్, చిన్న చిన్న వెహికల్స్ ఇవన్నీ. సో నిజంగా ఇది ఒక కొత్త ప్రపంచంలో ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఇవన్నీ కూడా ఇక్కడే అనమాట. ఐ థింక్ వీఆర్ నిజంగానే నేను 2898కి వచ్చానా అన్న ఫీలింగ్ నాకే కదా, చాలా మందికి కూడా అలాగే ఉంది. ఇగో బుజ్జి వెర్షన్, ఇది బుజ్జి ఒరిజినల్ వెర్షన్. డార్లింగ్ ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత అశ్వత్థామతో ఫైట్. నాకు తెలిసి అశ్వత్థామతో ఫైట్ చేసింది ఈ బుజ్జిని అనుకుంటా. మొత్తం అంతా ఇనుము మెటల్, కానీ తయారు చేసింది ఎవరో కానీ చాలా బాగా చేశారు. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే మన అర్జునుడు అండ్ మన అర్జున్ రెడ్డి, రౌడీ బాయ్, విజయ్ దేవరకొండ ఆయన వాడిన రథం ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఓన్లీ ఇది ఒక్క రథమే కాదు, అండ్ అర్జునుడు గాంధీవం కానీ మిగతా ఎక్విప్మెంట్స్ కానీ, అండ్ ప్రజెంట్ కల్కి సెట్ లో మనం ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన చాలా వరకు వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. అండ్ నిజంగా నేనైతే లోపలికి రాగానే ఒక కొత్త సెట్, ఇదంతా ఒక కొత్త ప్రపంచంలో ఉంది. రండి నేను మీకు పరిచయం చేస్తాను. కమాన్. సో ఇదే మొత్తం మన సెట్స్. అండ్ ఎవరి కాళ్ళు ఏ మీడియాకి ఏ ఛానల్ వాళ్ళు ఆ ఛానల్ చాలా బిజీగా ఉన్నారు చూడండి. అండ్ కొత్తగా ఇక్కడ అంతా అంటే మన భైరవ ఉన్న టైంలో ఎలా ఉండేది ఏంటి, క్రేన్ వెహికల్ సో మొత్తం యుద్ధాలు అన్నీ చేస్తున్నాయి. అండ్ సో ఖైరా బైక్, మీకు ఈ ఖైరా బైక్ ఐడియా ఉందా? దీపికా పడుకునేని కాపాడేటప్పుడు సో తను ఉంటుంది కదా, సో అనే అనమాట. అండ్ ఇంకోటి ఇది ఇంట్రెస్టింగ్ అనమాట. సో మొత్తం కల్కి అంటే అసలు ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఏంటి ఇవి కూడా అర్థం కావట్లేదు. తెలుగు భాష విశ్వవిఖ్యాత చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఏదో సినిమాలో శాసనాల గ్రంథం తెప్పించండి అంటారు కదా, ఆ టైప్లో ఉంది. ఓ కృష్ణావతారం, దేవాది దేవుడు కృష్ణ భగవానుడు, ఇవన్నీ కూడా అంటే మనం పాత పురాతన కాలంలో నాటి పేపర్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇది చూడండి, మన సినిమాలో చూస్తాం కదా శాసనాల గ్రంథం, ఏదో ఒక తెలియని ఇది అంటారు, ఇది ఆ టైప్లో ఉందన్నమాట. ఎస్, యా రండి. ఓకే డన్. ఇవి ఇంట్రెస్టింగ్. సో ప్రస్తుతానికి ఇక్కడ అంటే గన్స్ కూడా ఉన్నాయి. మనం
కల్కిలో వాడిన గన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ గన్ ఎటు పట్టుకోవాలో కూడా అర్థం కావట్లా. మేబీ ఇలా అనుకుంటా. కల్కిలో వాడిన గన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి అంటే ఇవి అసలు వేటితో తయారు చేశారు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ ఇంకా ఇంకా రండి తెలుసుకుందాం. ఎస్, సో సినిమాలో అసలు దీన్ని చూడంగానే ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ అంటే గూస్ పింపుల్స్ అంటారు కదా, ఆ టైపు. అండ్ గాంధీవం నాకైతే షాక్ కొట్టలేదు ఇది. సో అంటే వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది. అండ్ ఎవరిని అడిగితే పని అవుతుంది ఏంటి అనేది. అన్న ఇక్కడ చందు అన్న మీరేనా? హలో అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో కంగ్రాచులేషన్స్ మొత్తం మీద. కల్కి ఎక్కడ చూసిన హాట్ టాపిక్ అన్న. ఇప్పుడు ఇవన్నీ మీరేనా? ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాం. ఎలాగా అందరం కలిసి చేసాము. నేను ఒకటి కాదు. మీరు మెయిన్ హెడ్. మామూలుగా అసలు ఎలా చెప్పారు నాగేశ్వరి గారు? అంటే అసలు ఏటిగా తయారు చేశారు అన్న ఇవన్నీ కూడా? మీడియం వచ్చేసి నాగి గారు చెప్తారనమాట. నాగి గారు మా ప్రొడక్షన్ డిజైనర్ గారు ఉన్నారు, నితిన్ అని. ఆ నితిన్ గారు నాగి గారు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్ ని మాకు డిజైనర్స్ కి ఇస్తే మేము బిల్డప్ చేస్తాం. ఎన్ని రోజులు పట్టిందన్న? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ గన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా టైం ఇది దేంతో తయారు చేశారన్న? ఇది ఫైబర్. ఓకే ఓకే. ఇది కర్ణుడి. ఇది కర్ణుడి. ఇది దేంతో తయారు చేశారన్న? కర్ణ అన్న. ఇది అంతా రబ్బర్ అన్న. అంతే రబ్బర్. గాంధీవా ఫైబర్ అన్నది. ఫస్ట్ క్లే లో చేసి దాన్ని మౌల్ తీసుకొని దాన్ని ఒక పీస్ తీసి దాన్ని మళ్ళీ ఫైబర్ లో తీసుకుంటాం అన్నట్లా. చాలా 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 బాగా చేశారు అన్న. మామూలుగా ఇవన్నీ చేయడానికి మీకు ఒక 6 months టైం పడుతుందా అన్న? ఎక్కువే పడుతుంది. అవునన్నా, ఎక్కువే పడుతుంది. అంటే మామూలుగా ఒక్కొక్క వెపన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బట్ కొన్ని వెపన్స్ అంటే సినిమాలో ఇప్పుడు ఈ కర్ణ వాడిన ఈ బాణం కానీ ఇది అశ్వత్థామ వెపన్ కదా, అశ్వత్థామ వాడిన వెపన్ కానీ లేకపోతే గాంధీవం కానీ ఇవి మెయిన్. బట్ వీటిని ఎంతవరకు మీరు చాలా జాగ్రత్తగా రెడీ చేశారు, లుక్ కానీ ఇవన్నీ కూడా? సో అన్న యాక్చువల్ గా డైరెక్టర్ గారికి ఏదైతే ఉంటుందో అది మా ప్రొడక్షన్ డిజైనర్ గారు స్కెచ్ వేస్తారు. స్కెచ్ వేసిన తర్వాత మా వరకు వస్తుంది. అప్పుడు మేమేం చేస్తామంటే తనకి ఎలాంటి మీడియంలో కావాలి, రబ్బర్లో కావాలా, ఫైబర్లో కావాలా, ఐరన్లో కావాలా, వుడ్లో కావాలా, ఇలాంటి మీడియంస్ అని వాళ్ళు మనకు చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అంటే వాళ్ళు లైట్ వెయిటెడ్ కావాలా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, వాళ్ళకి ఐరన్ ఇస్తే స్టంట్స్ చేయడానికి కుదరదు. సో చాలా లైట్ వెయిట్ కావాలి, అందుకని మేము లైట్ వెయిట్ లో చేసిస్తాం. అండ్ ప్రభాస్ గారు యూజ్ చేసిన ఆ కర్ణ బాణం కూడా లైట్ వెయిట్. చాలా చాలా లైట్ వెయిట్. ఏంటి ప్రభాస్ గారు ఫస్ట్ అది పట్టుకోగానే మీకు ఎలా అనిపించింది? ఆయన ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా? బాగుండాలింగ్ ఏమన్నారు? చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉందని చెప్పారు. అవునన్నా. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గాంధీవం. అంటే మన పురాణాల నుంచి కూడా వస్తుంది గాంధీవం. అది పట్టుకోగానే అసలు అది చూడంగానే అందరికి షాక్. సో బట్ మీకు ఎలా అనిపించింది? ఛాలెంజింగ్ ఏమనిపించింది అన్న ఈ అన్ని ఎక్విప్మెంట్స్ లో మీకు? సీరియస్ గా చెప్పాలంటే ప్రతి ప్రాప్ ఇక్కడ ఛాలెంజింగ్ గానే చేశారన్న. ప్రతిదీ అందరి టీం అందరు కలిసి ఒక ప్రాప్ మీద అందరు కూర్చొని సర్వే చేసి ఇంకొకటి కాపీ ఉండకూడదని అంత కొత్తగా ఉండాలని చెప్పేసి అన్ని కొత్తగా తయారు చేసాం. అండ్ టీమ్ హార్డ్ వర్క్ కూడా అన్న, దీంట్లో అందరు టీమ్ హార్డ్ వర్క్ కూడా. సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. దానికి తగ్గట్టు ప్రతిఫలం అయితే వచ్చింది. సో మొత్తం మీద మీకు చూసారు కదా, ఇక్కడ హెడ్ ఎవరైతే ఉన్నారో చందు అని చెప్పినట్టయితే ప్రతిదీ కూడా అంటే లైట్ వెయిట్, అంటే ఫైబరు, రబ్బరు వీటిని యూజ్ చేశారు. అంటే కల్కిలో కర్ణ వాడిన విల్లు కానీ లేకపోతే గాంధీవం కానీ ఫైబర్తో తయారు చేశారు. అండ్ మన అశ్వత్థామ వాడిన వెపన్ ఒకటిను, కర్ణుడు వాడిన వెపన్ ఒకటి అండ్ రబ్బర్తో చేశారనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇది కొత్త ప్రపంచం. కర్ణ సినిమా చూస్తున్నంతసేపు ఒకలా ఉంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ చూడండి, ఆటో వెహికల్ అండ్ కల్కి మోనో బైక్. సో నాకు డౌట్ వస్తుంది ఇక్కడ, కల్కి 2898 AD కదా. సో బేసిక్గా కలియుగం యుగాంతం అంతానికి వచ్చేస్తుంది కాబట్టి చాలా చాలా చూపించారు, చాలా మార్పులే చూపించారు. కానీ నాగేశ్వరి గారు మీరు కనిపిస్తే నాకు ఒక డౌట్, కల్కి 2898 ADలో అప్పటికి మా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొడుతుందా లేదా అనేది ఒక డౌట్ అనమాట. ఓకే, అవి ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతున్నాయి, పక్కన పెట్టేస్తే
సో అది ప్రభాస్ గారు ఏదో సినిమాలు అంటారు సార్, నా డార్లింగ్ ఈ డ్రెస్ వేసేస్తానని, అలా ఉంది ఈ డ్రెస్ కూడా. చూడలే ఏంటి కొత్తగా లేదా కల్కి సినిమానే చూడలేదంట, ఇవి వచ్చి కొత్తగా ఉన్నాయంటున్నాడు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎలా కొడతారు తెలుసా నిన్ను? ఏయ్ వీడిది చూసారా గన్ను ఎంత ఉందో, మీరు చూడు అక్కడ. కానీ ఈ కాస్ట్యూమ్స్ చూడండి అసలు, అమ్మాయా అబ్బాయా? అబ్బాయే, కానీ బాగున్నాయి. అది ఇది చూడండి స్కిన్ చాలా. అసలు ఆ వెహికల్స్, ఈ వెహికల్స్ అసలు ఎలా చేశారో నిజంగా చేసిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సూపర్. ఆహా, కమల్ హాసన్ గారు వాడిన సీరం గుర్తుందా? ఇలా బాడీలో పెట్టుకుంటాడు, అది ఇలా బాడీలో పెట్టుకుంటే కానీ ముట్టుకోవద్దు అంటున్నారు కాబట్టి మనం టచ్ చేయట్లేదు, దగ్గరగా చూపిస్తాం. ఇప్పటివరకు కల్కి సెట్స్ అంటే స్టార్టింగ్ వీటన్నిటి నుంచి చాలా ప్రభాస్ గారి ఇంటర్వెల్ సీన్ కానీ, లేదా ప్రభాస్ గారు కళ్ళు కాంపౌండ్ దగ్గర ఉండే సీన్ కానీ, అండ్ ఎంట్రన్స్ ఫైట్ ఒకటి ఉంటుంది కదా, సో బ్రిడ్జెస్ అవి కానీ, అండ్ స్టార్టింగ్లోనే ఒక వెహికల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వెహికల్లో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఇంకో ఇద్దరు పిల్లలు, చాలామంది పిల్లలు వస్తుంటారు కాశీ నగరానికి. అండ్ ఇప్పుడు నేను కాశీ వచ్చేసాను. అండ్ కాశీ భూమి మీదే చివరి నగరం అండ్ ఈ ప్రపంచంలోనే మొదటి నగరం అనేలాగా డైలాగ్ అనేది మీ అందరికీ తెలుసు కదా. అండ్ నా వెనక చూసారు కదా, అండ్ ఆ వ్యాన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. స్టార్టింగ్లో మనకి ఈ వ్యాన్తోనే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎంట్రీ ఇచ్చేది. అండ్ ఇక్కడ చూస్తే ఒకసారి ఇటు మొత్తం బయట నుంచి, అండ్ కల్కి కాశీ సెట్ ఇది బయట నుంచి అనమాట. ఇది కూడా శేర్లింగంపల్లికి కొంచెం లోపలికి, అంటే మనం ఆల్రెడీ ఇందాడ సెట్ చూసాం కదా, అవన్నీ అక్కడి నుంచి కొంచెం లోపలికి వస్తే సెట్ అనమాట. ఇది మొత్తం ఐరనే, ఇనపతే, చాలా డిఫరెంట్గా ఉంది చూడండి అసలు. ఇది అంటే లైక్ కొన్ని ఐరన్, కొన్ని ఫైబర్, చాలా బాగా చేశారు. అంటే ఇక నాకు తెలిసి ఇక కలియుగం ఎండింగ్ వచ్చేసరికి నాకు తెలిసి వెహికల్స్ కూడా ఇలాగే ఉంటాయేమో. మరి ఇంతలా సెట్ చేశారంటే నాగశ్విని గారు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. సో చూడండి, అండ్ ఇదే ఇవన్నీ కూడా థర్మాకోల్తో టైర్స్ ఇవన్నీ ఒరిజినలే. లోపల చూడండి అసలు ఒకసారి, నిజంగా ఒరిజినల్గా ఎంత బాగా చేశారని అంటే వీళ్ళు అసలు నాకు తెలిసి ఎప్పుడో షూటింగ్ అయిపోయి ఉంటుంది, ఇక పక్కన పెట్టేశారు. సో చూసారు కదా, ఇది స్టార్టింగ్లో కాశీ నగరంలోకి ఎంటర్ అయ్యే వెహికల్ ఇదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది చూసారా, సామాన్లు గీమాన్లు అన్నీ అలా కట్టేసి అలా చూపించారు. అండ్ ఇప్పుడు మనం కాశీ నగరంలోకి ఎంటర్ అవుతాం. నాకు తెలిసి అక్కడ ఫైట్ సీక్వెన్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ అన్నీ కూడా లోపలే ఉంటాయి. పదం లోపలికి. సో ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఒకసారి చూడు. అండ్ ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో ప్రభాస్ గారు సెట్టింగ్, అండ్ ఇది కళ్ళు కాంపౌండ్ సంథింగ్ ఏదో వైన్ షాప్ లాగా అనమాట. అండ్ ఫ్యూచర్లో వైన్ షాప్స్ ఇలా ఉంటాయి అనుకుంటా. ఓకే, అండ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అండ్ ఇది చూడండి, అంటే కల్కి ఎలివేషన్ ఇచ్చే లాగా. అండ్ ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో ప్రభాస్ గారు పడిపోతున్నప్పుడు పట్టుకుంటారు కదా, ఇది. సో మొత్తం మీద అండ్ కల్కిలో ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ ఇక్కడే షూట్ చేశారు. అండ్ క్లియర్గా మనకైతే అర్థమవుతుంది.
ఇవన్నీ కూడా చూడండి, అసలు ఈ కట్టడాలు అవన్నీ కూడా నిజంగా ఒరిజినల్గా చాలా వరకు చూసిన వాళ్ళు అంటే బయట కనుక తీసుకొచ్చి ఇదే కాశీనగరం అంటే నమ్మేసేలాగా ఉంది. అండ్